హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్. నేను మీ నివేదిత. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మధుకావ్యం ఎపిసోడ్స్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 62లోకి వెళ్ళిపోదామా? తన కార్ చాలా ఫీచర్స్తో మోస్ట్ అడ్వాన్స్డ్ కాబట్టి తనకు ఎటువంటి ప్రమాదం జరగదు అని ఊహించాడు మధుకర్. కానీ తన ఊహకే అందని విధంగా అక్కడ యాక్సిడెంట్ 2 కార్లను చిన్న భిన్నం చేసేసింది. సడన్గా కళ్ళ ముందు జరిగిన యాక్సిడెంట్ కనిపించడంతో మధు అంటూ గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది కావ్య. అక్కడే ఉన్న నర్స్ వచ్చి, మేడం మేడం ఏం జరిగింది మేడం? మీరు స్పృహలోనికి వచ్చారా? నేను వెంటనే వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకుని వస్తాను, అలాగే మీ వాళ్ళకు కూడా చెప్తాను అంటూ ఆతృతగా బయటకు పరుగులు పెట్టింది. టెన్షన్గా అటూ ఇటూ చూస్తూ ఆందోళన పడుతోంది కావ్య. ఇంతలో తలలో నరాలు ఎవరో మెలిపెడుతున్నట్టు విపరీతమైన నొప్పి. లేచి కిందకు వెళ్దామంటే కనీసం కూడా బాడీ కదలడానికి నచ్చటం లేదు, కొద్దిగా కూడా సహకరించటం లేదు. కొంచెం స్పృహ తప్పుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇంతలో కావ్యకు మెలకువ వచ్చింది అనే విషయం సిస్టర్ చెప్పగా తెలుసుకుని లోపలికి వచ్చారు శ్రీనివాస్ అలాగే వందన. వాళ్ళని చూస్తూనే కావ్య పూర్తిగా స్పృహ కోల్పోతోంది. ఇంతలో పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు ఇద్దరు. వాళ్ళని చూస్తూ మధు మధు అని మెల్లగా పిలుస్తూ స్పృహ తప్పిపోతున్న కావ్యను జాగ్రత్తగా పట్టుకుని బెడ్పై పడుకోబెట్టారు వందన. ఏంటండి మనకి కర్మ, అనవసరంగా వీళ్ళని ఒంటరిగా విడిచిపెట్టి మనం వెళ్ళిపోయామేమో అని అనిపిస్తోంది. నిజంగానే తప్పు చేశామనిపిస్తోందండి. ఇద్దరిలో ఎవరికి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అంటూ బాధపడుతోంది వందన. ఇంతలో అక్కడికి వచ్చిన డాక్టర్ కావ్యను చూసి కాస్త చెక్ చేసి తనకు మళ్ళీ నిద్రలోకి జారుకునేందుకు ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఏమైంది డాక్టర్? కావ్య ఎప్పుడు స్పృహలోకి వస్తుంది? 3 రోజులుగా ఇదే పరిస్థితి. ఏదో గుర్తుకు వచ్చినట్టు మధు అంటూ లేవడం, మళ్ళీ స్పృహ తప్పి పడిపోవడం. అసలు తనకి ఏమైంది డాక్టర్ అంటూ కాస్త బాధగా అడిగారు వందన. టెన్షన్ పడకండి మేడం, చెప్పాను కదా, తను ఊహించని విధంగా జరిగిన యాక్సిడెంట్తో కాస్త ఎక్కువగానే షాక్కి గురైంది. అది కూడా బాగా దగ్గరగా చూడడంతో ఆ షాక్ నుండి తేరుకోలేకపోతుంది. పైగా దెబ్బలు కూడా తగలడం వల్ల బాడీ ఎనర్జీ రీగెయిన్ చేయటానికి కూడా చాలా సమయం పడుతుంది. ఎన్ని రోజులు డాక్టర్? ఇంకా ఎన్ని రోజులు? అటు మాధవ్కి ఏమవుతుందో తెలియని పరిస్థితి, ఇటు కావ్య ఎప్పటికి కోలుకుంటుందో చెప్పలేని పరిస్థితి పిచ్చెక్కిస్తున్నాయి మమ్మల్ని. త్వరగా వీళ్ళిద్దరూ ఆరోగ్యంగా కోలుకుని వస్తే బాగుంటుంది అన్న శ్రీనివాస్ మాటలకు లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ శ్రీనివాస్ గారు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, నేను మీకు హామీ కూడా ఇవ్వగలను. కావ్య ప్రాణాలకి ఎటువంటి ప్రమాదం అయితే లేదు. బట్ మాధవ్ పరిస్థితి చెప్పలేం. తను స్పృహలోకి వస్తే ఓకే, లేదా అని మౌనంగా శ్రీనివాస్ భుజం తట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు డాక్టర్. ఏంటండి ఇది? డాక్టర్ గారు మాధవ్ గురించి అలా మాట్లాడుతున్నారేంటి? మాధవ్కి ఏమైనా జరిగితే నేను బ్రతికి ఉండను, ఖచ్చితంగా నేను బ్రతకలేను. మాధవ్ బ్రతికే తీరాలండి, బ్రతికే తీరాలి. ఎన్ని సంవత్సరాలు కావ్య కన్న కలలు, తన జీవితం ఏమవుతుంది? ఈ విషయం తెలిస్తే కావ్య తట్టుకోగలుగుతుందా? టెన్షన్గా ఉందండి అంటూ శ్రీనివాసుని గట్టిగా పట్టుకుని ఏడుస్తోంది వందన. ఏంటిది వందన, చిన్నపిల్లలా? నువ్వే ఇలా డీలా పడిపోతే రేపటి రోజున కావ్యకు స్పృహ వచ్చి మాధవ్ గురించి అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పగలవు? తనను ఎలా ఊరడించగలవు? మాధవ్ మన బిడ్డ, స్వయాన చిన్ని కృష్ణుడు అంశాన పుట్టాడు అని అమ్మ అంటుంది కదా. వాడికేం జరుగుతుంది? ఏమీ జరగదు. వాడు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాడు. నువ్వు కంగారు పడకు, ఏదేదో ఊహించుకుని నిరుత్సాహపడకు వందన అంటూ ధైర్యం చెప్తున్నారు శ్రీనివాస్. కానీ లోపల అతనికి కూడా చాలా టెన్షన్గా ఉంది, ఏం జరుగుతుందోనని. కావ్య స్పృహ లేకుండా బెడ్పై పడి ఉన్న తన నోటి వెంట మధు అన్న పేరు తప్ప
వేరొక పేరు వినిపించటమే లేదు. కావ్యను అలా చూస్తూ ఉంటేనే మనసంతా బాధతో నిండిపోతోంది వందనకు. కన్నీరైతే ఆగటమే లేదు. ప్రేమగా కావ్య తల నిమురుతూ, చూసారా పిచ్చి పిల్ల, ఇటువంటి పరిస్థితుల్లో కూడా మన మాధవ్నే తలుచుకుంటోంది. అంతగా వాడిపై ప్రాణాలను పెట్టుకుందండి. మాధవ్కి ఏమైనా జరిగితే తిను బ్రతకగలదంటారా? మన మధ్య ఎప్పటిలా ఆనందంగా తిరగగలదంటారా? ఎందుకండి ఆ భగవంతుడు ఇటువంటి శిక్ష వేస్తున్నాడు అంటూ కుమిలిపోతున్న వందన భుజం పట్టుకుని ఊరుకోబెడుతున్నారు శ్రీనివాస్. కావ్య ఇంకా మాధవ్ పేరునే తలుచుకోవడం చూసి తన కన్నీళ్లను తుడుచుకుంటూ, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అంటూ కూర్చున్న చోటు నుండి లేచి నిలబడింది వందన. వందన, ఎక్కడికి? అనవసరంగా నువ్వు కంగారు పడి ఎటువంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకు. పిల్లలకి ఏమీ కాదు, నేను చెప్తున్నాను కదా. ధైర్యంగా ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయినా తగ్గిపోతుంది అంటున్న శ్రీనివాస్ వైపు చూసి, కులదైవం దర్శనం చేసుకుంటే అంతా మంచి జరగాలి కదా. కానీ ఇటువంటి అపశృతి జరిగిందంటే ఖచ్చితంగా మనం ఊహించినదేదో తప్పు జరిగి ఉంటుంది. అదేంటో తెలుసుకుని దానికి నివృత్తి చేయడం ఎలా కలుక్కుని వస్తాను అన్న వందనతో, సరే వందన, మోహన్ హిమజ ఇప్పుడు హాస్పిటల్కి వస్తున్నారు, వాళ్ళని ఇక్కడుంచి నీతో పాటు నేను కూడా వస్తాను, కలిసి వెళ్దాం, కనుక్కుందాం అని శ్రీనివాస్ అనడంతో వందన కూడా ఒప్పుకుంది. మోహన్ హిమజ వస్తూనే చిన్న పని ఉందంటూ వాళ్ళని హాస్పిటల్లో ఉంచి కులదైవం ఆలయానికి బయలుదేరారు వందన శ్రీనివాసులు. అమ్మ చల్లని చూపు కలిగిన తల్లి, తనకు దండం పెట్టుకుంటే ఆశీర్వదిస్తుందే కానీ ఆగ్రహించదు శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా అమ్మ దర్శనం చేసుకుని వెళ్ళి కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఇద్దరు పిల్లలకు అలా జరిగి ఉండకూడదు. కానీ జరిగిందంటే ఖచ్చితంగా వేరే ఏదో శక్తి పనిచేసినట్టే అన్న పూజారి మాటలకు ఇంకాస్త ఆందోళన ఎక్కువైంది వందనాలో. ఏమంటున్నారు పూజారి గారు? అంటే ఇప్పుడు ఆ దోషం వల్ల పిల్లలకి ఏమైనా? చెప్పలేమమ్మా. మనం కోరిన కోరిక ఎంత దృఢంగా ఉందో వేరే వ్యక్తులు కోరిన కోరిక అంతకంటే దృఢంగా ఉంటే ఆ తల్లి అనుగ్రహం కూడా అలానే ఉంటుంది. నాకేం అర్థం కావట్లేదు పూజారి గారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు? దీనికి పరిష్కార మార్గం ఏమైనా చెప్పండి అంటూ కన్నీరు నిండిన కళ్ళతో చేతులు జోడించి అడిగింది వందన. తల్లి ప్రేమ కంటే బిడ్డకు ఆయుష్ని పెంచేది మరేదీ ఉండదమ్మా. కాబట్టి మీరే స్వయంగా ఆ తల్లిని ప్రసన్నం చేసుకుని మీ బిడ్డకు ఆయుర్దాయం కోరితే తగిన ప్రతిఫలం ఉంటుంది అన్న పంతులు గారి మాటలకు ఏదో చెప్పలేని సంతోషం కలిగింది వందనకు. చెప్పండి పూజారి గారు, ఏం చేయమంటారు? మీరు ఏం చెప్పినా చేస్తాను. నా కొడుకు కోడలు ఆనందంగా తిరిగి ఇంట్లో సంతోషంగా ఉండేలా జరుగుతుంది అంటే ఏం చేయడానికైనా నేను సిద్ధమే అన్న వందన మాటలకు తల్లికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని, మీ ఇద్దరు భార్యాభర్తలు వెళ్ళి కోనేటిలో స్నానం చేసుకుని వచ్చి ఒకరికి ఒకరు సహాయం చేసుకుని తల్లి చుట్టూ అంగప్రదక్షిణ చేయండి. తరువాత హారతి ఇచ్చి కోరుకుంటే ఆ చల్లని తల్లి ఆశీర్వాదం దొరుకుతుంది అన్న పూజారి గారి మాటలకు సరే అని ఇద్దరు మనస్ఫూర్తిగా కావ్య మాధవ్ ఆరోగ్యంగా ఆపద నుండి బయటపడాలి అని దండం పెట్టుకుని కోనేట్లో స్నానం చేసి వచ్చి పూజారి చెప్పినట్లు పొర్లు దండాలు పెట్టేందుకు వందన ఆ దేవి ఎదురుగా బోర్లా పడుకుని దండం పెట్టింది. తడి బట్టలతో శ్రీనివాస్ ఆమెకు పొర్లు దండాలు పెట్టేందుకు సహాయం చేశాడు. 54 సార్లు వందన, తరువాత 54 సార్లు శ్రీనివాస్ పొర్లు దండాలు పూర్తి చేశారు. మళ్ళీ అలానే వచ్చి దేవుని ముందు అరచేతులలో హారతి ఇచ్చి దండం పెట్టుకున్నారు. ఇండియా వస్తూనే తన కొడుకు జీవితంలో సరికొత్త పెళ్లి బంధం మొదలయ్యేలా చూడాలి అని ఆశపడ్డ రేవతి, అశ్విన్లు ఇండియా చేరుతూనే మధుకర్కి యాక్సిడెంట్ అయ్యింది అన్న విషయం తెలుసుకుని వెంటనే హాస్పిటల్కి వచ్చారు. మధుకర్ పరిస్థితి చాలా సీరియస్గా ఉండడంతో కొంచెం కూడా ఆలస్యం చేయకుండా హైదరాబాద్లో ఉన్న ది ఫేమస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి తనని వెంటనే షిఫ్ట్ చేశారు. బట్ డాక్టర్ చెప్పిన దాని ప్రకారం మధుకర్ ఆరోగ్యం కుదుట పడేందుకు అవకాశాలు 50-50 అని తెలిసి షాక్ అయ్యారు ఇద్దరు. ఏమంటున్నారు డాక్టర్? మా మధుకి ఏమైంది అంటూ కంగారుగా అడిగింది రేవతి. సారీ మేడం, తలకు బలమైన గాయం తగలడంతో బ్రెయిన్ డెడ్ అయింది.
ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇట్స్ ఈక్వల్ టు డెడ్. హార్ట్ రిమైనింగ్ ఆర్గాన్స్ వర్క్ అవుతూ ఉండడంతో తనని చేజేతులా చంపుకోనూ లేము, అలా అని బ్రతికించనూ లేము అన్న డాక్టర్ మాటలకు ఒక్కసారిగా సముద్ర కెరటాలు ఆగినట్టు, భూమి కంపించినట్లు, లావా ఉప్పొంగి ప్రవహిస్తున్నట్లు భయంకరమైన అలజడి మొదలైంది ఇద్దరిలో. రేవతి ఆల్మోస్ట్ తన ప్రాణం పోతుందేమో అనే అంత నరకయాతన అనుభవిస్తోంది. అశ్విన్ కాస్త ధైర్యం తెచ్చుకుని, ఇప్పుడు ఏం చేద్దాం డాక్టర్, ఫర్దర్ ట్రీట్మెంట్కి వేరే ఎక్కడికైనా తీసుకుని వెళ్తే అంటూ ఒక్కొక్క మాట కూడా కూడబలుకుంటూ చాలా కష్టం మీద అడిగాడు. సారీ అశ్విన్, నువ్వు ఎవరో బయట వ్యక్తి అయితే నేను రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒక స్నేహితుడిగా నీకు అబద్ధం చెప్పే అవసరం కూడా నాకు లేదు. మన ముందున్నవి రెండే దారులు అశ్విన్. ఒకటి, మధుకర్ బ్రతికి ఉన్నాడు అన్న ఆనందం మన సొంతం అవ్వటానికి తనని అలా లైఫ్ టైం హాస్పిటల్లో ఉంచేయటం. రెండు, మనకి మనంగా తనని ఫినిష్ చేయటం అంటూ బాధతో తలదించుకున్నారు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, ఒక్కగానొక్క కొడుకు, మీరే ఇలా మాట్లాడితే మేమేం చేయగలుగుతాం? అశ్విన్ నువ్వైనా చెప్పు, మధుకర్కి ఏమీ కాదు, తను సంతోషంగా ఉంటాడు, తనకి ఏమీ కాదు అని చెప్పు అశ్విన్ అంటూ కన్నీరు పెట్టుకుంది రేవతి. ప్లీజ్ రేవతి గారు, ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఛాన్సెస్ ఉన్నట్లయితే మీరు అడగనవసరం లేకుండానే ఐ కెన్ డూ మై లెవెల్ బెస్ట్. బట్ ఇక్కడ 0 ఛాన్సెస్ ఫర్ లివింగ్. తను ఒక బ్రెయిన్ డెడ్ పర్సన్. తను స్పృహలోకి రావడం అనేది కళ. ఏదో అద్భుతం జరిగితే తప్ప తను లేచి తిరగడం అయ్యే పని కాదు. అద్భుతమే జరగాలి డాక్టర్. అటువంటి అద్భుతం జరగడానికి ఎంత దూరమైనా వెళ్తాం, ఎంత ఖర్చు అయినా పెడతా. ప్లీజ్ వేరే డాక్టర్ని కన్సల్ట్ చేయండి. బ్రెయిన్ డెడ్ కేస్కి ట్రీట్మెంట్ ఎక్కడ దొరుకుతుందో కనుక్కోండి అంటూ ఆశగా అడిగింది రేవతి. అశ్విన్ వైపు చూస్తూ రేవతిని ఊరుకోపెట్టమన్నట్లుగా సైగ చేశారు డాక్టర్. దాంతో అశ్విన్, కూల్ రేవతి, ఆవేశపడకు, తను అన్నీ ట్రై చేస్తాడు, ఖచ్చితంగా మధుకర్ లేచి తిరిగేలా చేస్తాడు, నువ్వు ముందు ధైర్యంగా ఉండు అంటూ అక్కడి నుండి లేచి బయటకు తీసుకుని వెళ్ళిపోయాడు అశ్విన్ రేవతిని. తన స్నేహితుడు చెప్పిన మాటలన్నీ అశ్విన్కి పూర్తిగా అర్థమయ్యాయి. కానీ చూస్తూ కళ్ళ ముందు కొడుకుని ఎలా అంతం చేసుకోగలరు ఎవరైనా? అందులోనూ చిన్నతనం నుండి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న కొడుకు కళ్ళు తన చేతులతో తానే ఎలా మూసేయాలి? అది తన వల్ల కాదు. అందుకే ఎంత కష్టమైనా మధుకర్ని అలా హాస్పిటల్లోనే బ్రతికి ఉంచడం మంచిది అనే నిర్ణయం తీసుకున్నాడు అశ్విన్. ఇంజెక్షన్ పవర్ అయిపోతూనే మళ్ళీ కాస్త మెలకువ వస్తున్న కావ్యకు తన కళ్ళ ఎదురుగా జరిగిన యాక్సిడెంట్ కనిపించింది. చివరిసారిగా భయంతో తను మాధవ్ చేతిని గట్టిగా పట్టుకుని ఉండటం గుర్తుకు వచ్చింది. వెంటనే గట్టిగా మధు అని అరుస్తూ లేచి కూర్చుంది కావ్య. వెంటనే హిమజ, మోహన్ తన దగ్గరకు వచ్చి, కావ్య ఏం కాదు, టెన్షన్ పడకు, మాధవ్ ఆరోగ్యంగా ఉన్నాడు, నువ్వు అనవసరంగా ఆందోళన పడితే నీ ఆరోగ్యానికే ప్రమాదం. నా మాట నీకు వినిపిస్తోంది కదా కావ్య అన్న హిమజ మాటలకు సమాధానం లేదు కావ్య నుండి. ప్లీజ్ కావ్య, నువ్వు ఆందోళన పడుతున్నా బాధపడుతున్నా అనవసరంగా నీకే ఎఫెక్ట్ అవుతుంది. ప్రశాంతంగా నా మాట విను. మాధవ్ బాగా ఆరోగ్యంగా ఉన్నాడు, తనకి ఏమీ కాలేదు, కేవలం నీ గురించి ఆలోచిస్తున్నాడు, బాధపడుతున్నాడు. నువ్వు ఆరోగ్యంగా కోలుకుంటే మాధవ్ చాలా సంతోషంగా ఉంటాడు. అర్థమవుతోంది కదా నేను చెప్పిన మాటలు అంటూ మళ్ళీ అదే మాటలను రిపీట్ చేస్తూ కావ్య హార్ట్ మైండ్ రెండు స్ట్రెస్ నుండి రిలీఫ్ అయ్యేలా చెప్తూ కావ్య తల నిమురుతూ ఆమెలో ఉన్న ఆందోళన తగ్గించడానికి ప్రయత్నం చేస్తోంది హిమజ. చాలాసేపటి వరకు కావ్య ఏమీ మాట్లాడకుండా టెన్షన్గా అటు ఇటు చూస్తూ గట్టిగా శ్వాస తీసుకుంటూ మధు అని కూర్చుంది. హిమజ ప్రయత్నం వృధా పోలేదు. నెమ్మదిగా హిమజ మాటలు కావ్య చెవిలోకి వెళ్తున్నాయి. ఆ మాటలు వింటూ ఉంటే తన హార్ట్ ఇంకా మైండ్ రెండు నెమ్మదిగా రిలాక్స్ అవుతున్నాయి. ప్లీజ్ కావ్య, నేను చెప్పేది నీకు పూర్తిగా అర్థమవుతోంది కదా. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే మాధవ్ ఆరోగ్యంగా ఉండగలడు. నువ్వు ఇలా టెన్షన్ పడి ఏడుస్తూ స్పృహ లేకుండా ఉంటే మాధవ్ తట్టుకోలేడు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుని ధైర్యంగా ఉండగలిగితేనే మాధవ్కి ధైర్యం చెప్పగలవు. తనకు ఏమీ కాలేదు, ఆరోగ్యంగానే ఉన్నాడు.
నా మాటలు వినిపిస్తున్నాయి కదూ అంటూ మళ్ళీ హిమజ కావ్య కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది. ఈసారి హిమజ మాటలకు కావ్య నెమ్మదిగా తల తిప్పి ఆమె వైపు చూసింది. మధుని ఒకసారి చూడాలి పెద్దమ్మ అంటూ అమాయకంగా మొహం పెట్టుకుని అడిగింది కావ్య. తప్పకుండా చూపిస్తాను కావ్య, ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. ప్రజెంట్ నీ ఒంట్లో స్ట్రెంగ్త్ చాలా తక్కువ ఉంది. నువ్వు లేచి నిలబడ్డానికి కూడా నీకు ఎనర్జీ లేదు. కాబట్టి ముందు కాస్త ఫుడ్ తిను, తర్వాత నేను మాధవ్ దగ్గరికి తీసుకుని వెళ్తాను అంటూ నచ్చ చెప్పింది హిమజ. నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నాకు చాలా ఆరోగ్యంగా ఉంది, ఎనర్జీగానే ఉంది పెద్దమ్మ. నేను లేచి నిలబడగలను, నడవగలను. నన్ను ముందు మధు దగ్గరకు తీసుకుని వెళ్ళవా ప్లీజ్ అంటూ చిన్నపిల్లల అల్లరి పెట్టింది కావ్య. అలా కావ్య అడిగిన వెంటనే తీసుకుని వెళ్లేందుకు అక్కడ మాధవ్ ఆరోగ్యకరమైన పరిస్థితుల్లో లేడు. నిజానికి తను స్పృహలో కూడా లేడు. ఎప్పుడు స్పృహలోనికి వస్తాడు, అసలు స్పృహలోకి వస్తాడో లేదో కూడా తెలియని పరిస్థితి. అందుకే కావ్యను ఎలా అయినా ఊరుకోబెట్టాలి అనుకుంది హిమజ. కంట్రోల్ కావ్య, ప్రస్తుతం నీ పరిస్థితి ప్రకారం ఫుడ్ తిని ఈ ట్యాబ్లెట్స్ వేసుకుని రెస్ట్ తీసుకోవాలి. ముందు ఈ పని నువ్వు చేస్తేనే మాధవ్ దగ్గరికి నువ్వు వెళ్లేందుకు డాక్టర్ పర్మిషన్ ఇస్తారు. లేదంటే ఈ రోజంతా నీకు మాధవ్ని చూపించరు. కాబట్టి గొడవ చేయకుండా ముందు నేను చెప్పిన మాట విను అంది హిమజ. అప్పుడే హాస్పిటల్కి వచ్చిన శ్రీనివాస్, వందన కావ్య అలా కూర్చుని మాట్లాడడం చూసి సంతోషంతో దగ్గరికి వెళ్ళారు. అత్తయ్య, మామయ్య చూసారా పెద్దమ్మ ఎలా నన్ను మధుని కలవనివ్వకుండా ఆపేస్తానని బెదిరిస్తోందో. నేను వెంటనే మధుని చూడాలి, మీరైనా చెప్పండి అత్తయ్య ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తోంది కావ్య. తప్పకుండా చూపిస్తాను కావ్య, కానీ మధు ముందుకు నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి? ఆరోగ్యంగా కనిపించాలి, నిండు చందమామల ఎనర్జీగా అందంగా ఉండాలి. లేదా నీకేమైందో అన్న టెన్షన్తో వాడు కంగారు పడతాడు కదా. నా మాట విని 2 ముద్దలు తినవా అంటూ అప్పటికే హిమజ ప్లేట్లో వేసి తీసుకువచ్చిన ఫుడ్ కలిపి ముద్ద నోటి దగ్గరకు తీసుకువెళ్ళింది వందన. ఒక పక్క కావ్యకు మెలకువ వచ్చినందుకు సంతోషంగా ఉన్న మాధవ్ పరిస్థితి ఏమవుతుందో అన్న ఆందోళనతో తల పగిలిపోతున్నట్టుంది అక్కడ అందరికీ. కానీ వాళ్ళలో ఆ కంగారు, టెన్షన్ కావ్యకు తెలిస్తే తన పరిస్థితి ఏమవుతుందో అన్న భయంతో లేని ఉత్సాహం, కనిపించని చిరునవ్వు కొని తెచ్చుకుని కావ్యతో మాట్లాడుతున్నారు అందరూ. ఇప్పుడు కావ్యకు మాధవ్ పరిస్థితి తెలిస్తే ఏం జరుగుతుంది? అటు మధుకర్ పరిస్థితి కూడా అసలు బాలేదు. ఇటువంటి సిచ్యువేషన్లో భగవంతుడు ఎవరికి అవకాశం ఇస్తాడు అనే విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుసుకుందాం. లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దు. మీ నివేదిత ఆదిత్య.